పికాజు మొత్తం ఎండిపోయినాయి. తులసి అమ్మవారు మల్లెపూలు అయితే మంచిగా పూసినాయి. దొడ్డు మల్లె తెంపకు డాడీ. ఈ రోజ్ చెట్టు అయితే అసలు ఎండిపోతుందేమో అనుకున్నా కానీ దీని మీద అంతా పురుగు వెళ్ళిపోయింది. మొగ్గేసింది, ఫ్లవర్ పూసుకోవచ్చు. ఎవరు చేసిర్రా ఇది? ఇట్లా వేసిర్రు మొత్తం అంతా. చెట్లకు నీళ్ళు మంచి ఫ్లవర్స్ పూస్తాయి. ఏం కాదు, వాటర్ 5 మల్లె చెట్టు. అమ్మా ఇంకా మనీ ప్లాంట్ చెట్టు అయితే మొత్తం వెళ్ళిపోయింది. అసలు దేవి రూమ్ పరిస్థితి ఇది అన్నమాట. అసలు 10 రోజుల నుంచి ఇంట్లో దీపం లేదు. నా కిచెన్ పరిస్థితి ఇది. ఎన్నిసార్లు చెప్పినా మా ఆయనకైతే ఇట్లా అస్సలే గ్యాస్ మీద పొంగించొద్దు, అన్నము పొంగితే ఎప్పటికప్పుడే క్లీన్ చేయాలని చెప్పిన. జస్ట్ ఇందాకనే వచ్చినాం అనమాట. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి పోయి వచ్చిన తర్వాత ఇంట్లో ఏ పనులు చేయబుద్ది కాదు. అండ్ ఇవేమో నేను దోమిపోయిన బోల్ అనమాట. ఇంకా ఎన్ని పార్సల్స్ వచ్చినాయో నేను అమ్మ వాళ్ళ ఇంటికి పోయినాక. అండ్ ఇవన్నీ అయితే నేను ఒక వీడియో షూట్ చేస్తా, ఫుల్ వీడియో. ఇవన్నీ ఓపెన్ చేయాలి. ఎట్లా వచ్చినాయో ఏమో, అసలు నా ఆత్రత ఆగుతలేదు. ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తే బాగుండా అన్నట్టున్నది. ఇంకా చెట్ల విషయానికి వస్తే మాత్రం అసలు ఘోరంగా ఎండిపోయింది. హలో అందరికి, ఇందాకనే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే వచ్చేసినాము. ఇంకా హాలిడేస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అనమాట. ఆల్మోస్ట్ 10 days ఉన్నాయి కదా. అసలు ఇల్లు మొత్తం ఎట్లా అయిందంటే చూపిస్తాం. ఆయన ఇంట్లో 2 days ఏమో ఉన్నాడు. తర్వాత తను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత అసలు ఏ పని చేయబుద్ధి కాదు. అసలు ఏం పని చేయలేదు. వచ్చినాక అట్లా పడుకున్నా అంతే. ఇంకా అసలు ఎర్రటి ఎండలు వచ్చినాం. మేమైతే అప్పటికప్పుడే వచ్చింది. మా మమ్మీ పొద్దున్నే 6 పోయింది. 6 పోతే 12 అట్లా వస్తారు కదా. మా మమ్మీ వచ్చేసరికి 12:30 అట్లా అయింది. 1 అట్లా మేము బయలుదేరినాం అనమాట. జస్ట్ 5 kilometers 6 kilometers ఉంటది అంతే. ఇంకా వచ్చి అట్లా అందరం ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా మా ఆయన వేరే బయట వర్క్ ఉందని తనైతే వెళ్ళిపోయిండు. ఇంకా నేనైతే బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసినో లేదో మాకు అన్నగాడి ఇంకా ఎత్తుకో అని చెప్పేసి ఇట్లా అంటూ ఉన్నాడు అనమాట. చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అందరికి. బాగున్నారా? ఏం చేస్తుర్రు? ట్రైపోడ్ పెడితే చాలు హాయ్ ఫ్రెండ్స్. తనకు ఫోన్ ఉన్నా లేదు ఏం చూసుకోడు. ఇంకా అంటే నేను రోజు ట్రైపోడ్ పెట్టుకొని వీడియో షూట్ చేసుకుంటా కదా. ఇక అది నేను ట్రైపోడ్ తీసినాక మనకు గుర్తుకొస్తుంది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తారు? వాడు ఏం చేస్తారు ఇంకా నేను ఇది చేస్తున్నా అని చెప్పేసి ఇంకా వాడే మాట్లాడుకుంటా ఉంటాడు అనమాట. ట్రైపోడ్ నేను ఇప్పుడు ట్రైపోడే పెట్టుకున్నా, అందుకే హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నాడు అనమాట కనగాడు. బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్. ఇది పక్కన కూర్చోబెట్టి నేను అమ్మ వాళ్ళ దగ్గర నుంచి. హలో అందరికీ. అండ్ ఈ వీడియో నేను షూట్ చేసి కూడా 15 days అట్లా అవుతుంది. అండ్ హాలిడేస్లోకి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినామని చెప్పినాను కదా. అండ్ వచ్చినాక ఆ రోజు షూట్ చేసుకున్న వీడియో అనమాట. అండ్ ఇంకా అక్కడ నుంచి వచ్చేటప్పుడు అయితే ఇంత సామాన్ అయితే తెచ్చుకున్నా. అక్కడ నుంచి తెచ్చుకునే సర్దుకోవడం అంటే చాలా బద్ధకం అవుతుంది ఆ రోజు. ఇంకా నెక్స్ట్ డే అంతా మన డైలీ రొటీన్లోకి వచ్చేస్తాం. బట్ ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత అసలు ఏ పని చేయబుద్ధి కాదు. ఇంకా ఇక్కడ అప్పాలు తెచ్చుకున్నా అండ్ మామిడికాయలు ఇవన్నీ తెచ్చుకున్నా అనమాట. ఇంకా హాలిడేస్ అయితే తొందరగా గడిచిపోయినట్టు అనిపిస్తుంది. ఇంకొక 6-7 days అయితే స్కూల్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఉరుకులు పరుకుల డే అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. మామిడికాయల సీజన్ కూడా తొందరగా కంప్లీట్ అయిపోయింది. అసలు మామిడికాయలు తిన్నట్టే లేదు. అసలు ఈ ఇయర్ తినలేదు ఎక్కువ. ఆ నుంచి తెచ్చుకునే మాత్రమే. ఇంకా అసలు మళ్ళీ మేము బయట కూడా కొనలేదు. అంత ఇంట్రెస్ట్ కూడా ఎందుకో రాలేదు. బట్ ఇప్పుడు అయిపోయే మూమెంట్లో ఇంకా మామిడికాయలు తినాలనిపిస్తుంది. అంతగా ఇప్పుడు వర్షాలు పడితే ఇంకా అంత పురుగు వస్తూ ఉంటుంది. మామిడికాయలలో అంత టేస్ట్ కూడా ఉండవు. బట్ ఏదైనా సీజన్లో తింటేనే బాగుంటుంది. ఇంకా వర్షాలు పడితే అసలు మామిడికాయలు అంత టేస్టీగా ఉండవు. అండ్ లోపల కూడా పురుగులు వచ్చేస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసేమో మామిడికాయ
పచ్చడి అనమాట. ఇంకా యాక్చువల్గా అయితే ఈ వీడియో 10 days బ్యాకే నేను పోస్ట్ చేయాలి, బట్ చాలా లేట్ అయిపోయింది. ఇంకా నేను అసలు మర్చిపోయినా, ఫోన్లో బాగా వీడియోస్ అన్నీ అట్లాగే ఉండిపోయినాయి. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇంకొక వ్లాగ్ అన్నా లేదంటే ఇంకా 2 వ్లాగ్స్ ఏమో పోస్ట్ చేస్తా కావచ్చు. ఆల్మోస్ట్ ఇంకా అన్నీ అయిపోయినాయి. ఇంకా ఇక్కడ నుండి అయితే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. అండ్ ఆ వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. 20K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోయినాం అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను వచ్చేసరికి చెట్లు అయితే మొత్తం ఎండిపోయినాయి. ఇంకా గ్యాస్ పరిస్థితి అయితే ఘోరంగా ఉంది. ఇంకా చెట్లకు నీళ్ళు పోసి వచ్చేసిన తర్వాత అస్సలు వచ్చేటప్పుడు అయితే నాకైతే అస్సలే రాబుద్ది రాలేదు. అండ్ అమ్మ ఈ రోజు కూడా పొద్దున్నే పనికి వెళ్ళింది అనమాట. ఇంకా అక్కడ ఒప్పుకున్నా ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా వెళ్ళింది. బట్ నేను కూడా వద్దు అని చెప్పాలి అనలేదు. బట్ నేను పొద్దున్నే వస్తానన్నా అంటే సరే వెళ్ళు అని అన్నది. కానీ ఎందుకో నాకే రాబుద్ది కాలేదు. ఇంకా వచ్చిన తర్వాతనే వెళ్దామని చెప్పేసి ఇంకా అప్పటిదాకానే ఉన్నా. పొద్దున 6కి వెళ్ళింది. అండ్ ఇంకా 6కి వెళ్తే మళ్ళీ 1:30కి అట్లా ఇంటికి వచ్చేసింది అనమాట. ఇంకా వచ్చేదాకా ఉందామని చెప్పేసి నాకు రాబుద్ది కాలేదు. అన్ని రోజులు ఉన్నా కదా, అందుకే రాబుద్ది కాలేదు. అమ్మ వచ్చినాకనే వద్దామని చెప్పేసి ఇంకా ఇంటి దగ్గరే ఉన్నా. అండ్ అమ్మ వచ్చినాకనే వచ్చిన. మేము వచ్చేసరికి 2 AM అయింది. ఇంకా రాగానే అందరం ఫ్రెష్ అప్ అయిపోయి అసలు ఇల్లు మొత్తం ఘోరంగా అయిపోయింది. ఇంకా ఆడికి పోవాలంటే ఏదోలా అనిపించింది. ఎందుకంటే మళ్ళీ మా ఆయన ఏం తింటాడో ఎట్లుంటాడో అని చెప్పేసి అట్లా అనిపించింది. ఆడ ఉండి ఉండి ఈడికి వస్తే ఇక మా మమ్మీ ఒక్కతే అయిపోతుంది అసలు ఎట్లా అని చెప్పేసి ఘోరంగా ఏడపొచ్చింది అసలు నాకైతే వచ్చేటప్పుడు. ఎందుకో కదా, అసలు ఖచ్చితంగా ఎందుకో వచ్చేటప్పుడు అంత ఘోరంగా మనసుకి చాలా కష్టంగా అనిపించింది. అండ్ ఈ నుంచి వెళ్ళేటప్పుడేమో పాపం మా ఆయన ఎట్లుంటాడో ఏం తింటాడో అని అట్లా అనిపించింది. అమ్మ అయితే మామిడికాయలు పోయిందని చెప్పేసి నేను అక్కడ బ్లాగ్ లో అయితే చెప్పినాను కదా. అంటే ఇంకా మామిడికాయలు అయితే తెచ్చుకున్నాను అనమాట. ఇంకా మామిడికాయలు కూడా తెచ్చినాము. కన్నగాడి లాకేసిందంతా 2 రోజులు 3 రోజులు పోయింది అనమాట. మామిడికాయలు నింపిపోతే డబ్బులు ఇస్తారు, మళ్ళీ మామిడికాయలు కూడా ఇస్తారు అనమాట. వీటిని అయితే మంచిగా ఒక కాటన్ బాక్స్ లో పెడదామని అనుకుంటున్నా. గాలి గాలి పోకుండా ఉంటే తొందర పడతాయి. అంటే ఇంకా ఆడ అప్పాలు చేసిన అని చెప్పినా కదా, మడుగులు అయితే తొందరగానే అయిపోయినాయి. ఎందుకంటే ఇంకా అందరికి మడుగులు అంటేనే ఎక్కువ ఇష్టం, గారెలు అంటే కొంచెం తినాలన్నమాట. ఇంకా మడుగులు 2 చేసింది. మడుగులు ఇంకా అందరికి ఇష్టం కాబట్టి తొందరగా తినేసిండు. గారెలు అంతగా ఎవరికి నచ్చాయి కాబట్టి పక్కన పెట్టేసారు. ఇంకా ఈడుంటే వేస్ట్ అయిపోతే తీసుకెళ్ళు పిల్లలను తింటారు అని చెప్పేసి ఇవి కూడా పంపించింది అనమాట. అండ్ ఇంకా అమ్మ ఒక 3 రోజులు 4 రోజులు మామిడికాయలు తెంపగింది. ఇక తర్వాత ఆ రోజు మిరపండ్లు ఎరబోతుంది. ఇంకా అలా పచ్చిమిర్చి వెళ్తాయి కదా, అండ్ అవి కూడా కొన్ని అయితే పంపించింది అనమాట. ఇంకా అసలు నేను పచ్చడి బ్లాగ్ అయితే అప్లోడ్ చేయలేదు. ఈ పచ్చడి కూడా పెట్టి పంపించింది. ఇంకా నేను మామిడికాయ మొన్న ఫస్ట్ టైం చింతపండు పచ్చడి పెట్టినా. అసలు మామిడికాయ పచ్చడి పెట్టడం అయితే నేను ఇదివరకు అసలు ట్రై చేయలేదు. ఈ ఇయర్ చేద్దాం అనుకున్నా. అసలు అన్ఎక్స్పెక్టెడ్ గా అనుకోకుండా పచ్చడి పెట్టారు. ఇంకా అన్నకు ఒక జాడి, చిన్నకు ఒక జాడి, పెద్దన్నకు ఒక జాడి. నాకైతే ఎక్కువ మేము పచ్చళ్ళు తినాం కదా అంటే సర్లే చెప్పేసి ఇక చిన్న బాక్స్ లో నేనే పెట్టిమన్నా. నాకు కూడా ఒక బాక్స్ అయితే పెట్టి ఇచ్చేసింది. ఎవరి వాళ్ళకే అనమాట. చిన్న ఒక బాక్స్, పెద్దన్న ఒక బాక్స్, నాకు బాక్స్, అమ్మకు కూడా ఒక బాక్స్ అయితే పెట్టేసుకుంది అనమాట. దీంట్లో మళ్ళా పెట్టిన తర్వాత ఒక రోజు మొత్తం వదిలేసింది. అయితే మండే రోజు తీసింది. మేము సండే రోజు పెట్టినాము. సండే రోజు సాటర్డే రోజు పెట్టినాము. సండే వదిలేసింది. మండే రోజు తీసి మళ్ళీ కలిపింది అనమాట. అంటే ఒక్క మంచిగా ఊరుతుంది కదా అని చెప్పింది. మళ్ళా నిన్న మండే రోజు తీసి మళ్ళా కొంచెం సప్ప ఉంటే సాల్ట్ కలిపి మళ్ళీ పెట్టేసింది అనమాట. ఇంకా నాకైతే వచ్చేటప్పుడు మరీ చెప్పింది, ఈ డబ్బంతా పచ్చడకు ఒకవేళ తొక్కుడు కలిపితే ఖరాబ్ అవుతుంది, కింద ఏమి ఉండనీయకు, ఓన్లీ నువ్వు వేసుకునే వేరే బాక్స్ లో తీసుకొని పెట్టుకొని మళ్ళా పచ్చడ ముట్టుకోకుండా పెట్టు అని చెప్పింది అనమాట. మళ్ళీ స్నానం చేసినప్పుడే తీయి, ఎప్పుడు పడితే అప్పుడు తీయకు, ఖరాబ్ అవుతుంది పచ్చడ, తొక్కుడు కలిగితే అని అమ్మ చెప్పింది అనమాట. ఇంకా అసలు రాగానే నాకు గుర్తులేదు. ఇంకా ఈరోజు అంటే ఇంకా ఇప్పుడు ఏమో అసలు కర్రీ వండే అంత ఓపిక లేదు ఎందుకు అంత. అయితే బాక్స్ లో తీసి ఇప్పుడు పెట్టి కొంచెం పైన పెడదామని చూస్తున్నా. మళ్ళా ఎందుకని మంచి ఇంకా చెప్పింది ఫాలో అయ్యేది, మళ్ళీ కింద పెడితే ఖరాబ్ అవుతుందేమో అని చెప్పేసి ఫస్ట్ టైం చింతపండు పచ్చడి ట్రై చేసిన. అది ఓకే బాగానే ఉందన్నది. పెట్టి పంపించిన. అన్న వాళ్ళకి కొంచెం పెట్టిన, అమ్మకు కొంచెం పెట్టి పంపించిన అనమాట. చాలు. ఇప్పుడైతే ఇంకా అన్నం పెట్టితే ఇదే పచ్చడి తినాలి. ఇప్పుడైతే ఇంకా ఏం కర్రీ వండ, ఇంకా ఇది ఇంత తీసుకుంటే కొన్ని రోజులు వస్తుంది.
ఒక 1 వీక్. ఇంకా మామిడికాయ పచ్చడి పెడితే ఇది ఒక 1 వీక్ వస్తుంది కావచ్చు. ఎక్కువ ఇంకా మామిడికాయ పెట్టిన కొత్తలో అయితే ఎక్కువ మామిడికాయ పచ్చడితోటే తింటూ ఉంటాం కదా. ఇప్పుడైతే ఇంకా ఏం కూర ఈ పచ్చడి వేసుకుందామని చెప్పేసి తీసి దీన్ని దేవి నూనెలో పెడతా. పైన కూడా ఏం పెట్టా, ఇంకా అమ్మ చెప్పింది ఫాలో అయ్యాం. దేవుని ఇంట్లో అయితే పెట్టేస్తా పచ్చడ. ఇంక నేను ఇందాకే స్నానం చేసిన. ఎప్పుడు పడితే అప్పుడైతే దేవుని ఇంట్లోకి రాము, ఎందుకంటే ఇప్పుడు ఇంకా మళ్ళా తొక్కుడు తలుగుతుందని చెప్పింది. ఇందాకనే ఫ్రెష్ అప్ అయిపోయినాం, అందరం స్నానాలు చేసినాము. అందుకే దేవుని ఇంట్లోకి వచ్చిన అనమాట. పచ్చడి అయితే ఇంకా అందులో పెట్టేస్తే పని అయిపోతుంది. ఇంకా ఈరోజు అయితే ఇంకేం కర్రీ చేయను, ఇంకా పచ్చడి వేసుకొని తినడమే. ఇంకా ఇవైతే ఒక కాటన్ బాక్స్ లో వేసి సర్దుకోవాలి అని చెప్పేసి చూస్తున్నా. ఈ మామిడికాయలు అయితే ఒక కాటన్ బాక్స్ లో వేసి రేపు మార్నింగ్ వేస్తా. ఇప్పుడు కాటన్ బాక్స్ అయితే ప్రస్తుతానికి ఇంట్లో లేదు, మా ఆయన వచ్చినాక తెమ్మని చెప్తానమాట. కాటన్ బాక్స్ లో వేసి 15 days దాకా అట్లా వస్తే తొందరగా మంచిగా పండు అవుతాయి.